దేవుడమ్మతో చేతులు కలిపి హరివర్ధన్ ప్రాణాలు తీసి దేవా మీదకు నెట్టాలని చూసిన పురుషోత్తంకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన మిథున. ఇంతకు ఏం జరిగింది? అసలు దేవుడమ్మతో చేతులు కలిపి పురుషోత్తం ఇదంతా చెయ్యాలనుకున్నాడన్న విషయం మిథున ఎలా తెలుసుకుంది? మరి పురుషోత్తానికి మిథున ఏం షాక్ ఇచ్చింది? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. నువ్వుంటే నచ్చితగా అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే హరివర్ధన్ని కిడ్నాప్ చేశారన్న విషయం రాహుల్ చెప్తాడు మిథునకైతే. మిథున హడావిడిగా వచ్చి చెప్పిన దేవా నమ్మడు. ఎందుకంటే హరివర్ధన్ లాంటి వ్యక్తి చాలా గొప్ప వ్యక్తి, తనను చూస్తేనే భయపడతారు. అలాంటిది తనను కిడ్నాప్ చేశారని చెప్తే అంత ఈజీగా ఎలా నమ్ముతాడు దేవా? సో నమ్మడు. మీ డాడీ ఎక్కడికో పని మీద వెళ్ళుంటారు, ఫోన్ స్విచ్ ఆఫ్ అయి ఉంటుంది, అంతే, అంతకు మించి ఏమీ ఉండదు. మీ డాడీ తిరిగి వచ్చేస్తారు, దీన్ని పెద్ద ఇష్యూ చేయకు అని చెప్పనేసరికి చేయకనగానే లేదేవా, మా అన్నయ్య ఎందుకు అబద్ధం చెప్తాడు అనగానే మీ అన్నయ్యకి అసలే కంగారు ఎక్కువ, హడావిడిగా చెప్పుంటాడు. సరే నువ్వు వెళ్తే మీ అమ్మ వాళ్ళ ఇంటికి, నాకు పనుంది అని చెప్పి ఇంకా దేవా కాస్త షెడ్ దగ్గరికి వెళ్ళిపోతాడు. షెడ్ దగ్గరికి వెళ్ళేసరికి హాయ్ దేవా అన్న, బాగున్నావా? చాలా పెద్ద ప్రమాదం నుంచి నువ్వు బయటపడ్డావు, ఎంత త్వరగా బయటపడతావని అస్సలు అనుకోలేదు. అయినా వదిన నీ గురించి సాక్ష్యం చెప్తే ఖచ్చితంగా నీకు శిక్ష పడుతుందని అనుకున్నానన్నా. కానీ హరివర్ధన్ గారు చాలా మంచివారు. స్వతహాగా నీ మీద కోపమున్నా కానీ ఆయన జడ్జిది స్థానాన్ని వదిలి మరీ లాయర్ కోట్ వేసుకుని మరీ నీ తరపున వాదించారు అని చెప్పనేసరికి అదే నాకు ఆశ్చర్యంగా ఉందన్నా. అసలు అలా ఎలా చేశారు అనగానే రమణమ్మ అని చెప్పనేసరికి రమణమ్మ ఏం చేసింది అనగానే ఇంతకుముందు హరివర్ధన్ గారి ఇంట్లో పనిచేసేదంట. హరివర్ధన్ గారికి జరిగిన విషయం అంతా చెప్పడంతో ఆయన నా తరపున న్యాయం ఉంది కాబట్టి, నేను వాణ్ణి కొట్టడంలో తప్పు లేదు కాబట్టే ఆయన జడ్జి స్థానాన్ని వదిలి మరీ నా తరపున వాదించి మరీ నన్ను నిర్దోషిగా బయటికి తీసుకొచ్చారు అని చెప్పనేసరికి మాట్లాడుతూ ఉంటాడు. ఈలోపు మిథున కాస్త ఇంటికి వెళ్ళడం, లలితను పట్టుకుని ఏడవడం. లలిత అయితే తెగ ఏడుస్తుంది. మీ నాన్నగారికి ఏమవుతుందో, ఎవరు తీసుకెళ్లారో, అసలు మీ నాన్నగారిని తీసుకువెళ్ళవలసిన అవసరం ఏంటో అని ఇంకా లలిత చాలా టెన్షన్ పడుతూ కంగారు పడుతూ ఉంటుంది. పడేసరికి నువ్వు భయపడకమ్మా, బాధపడకమ్మా, నాన్న ఎక్కడున్నా తీసుకొస్తాను అని చెప్పి మాట్లాడేసరికి ఇదంతా దేవా వల్లే, దేవా గురించే మీ నాన్నని కిడ్నాప్ చేశారు అంటూ ఇంకా దొరికిన అవకాశాన్ని వదులుకోకూడదని ఇంకా త్రిపుర కాస్త దేవానే బ్లేమ్ చేసి మాట్లాడేసరికి వదిన, నా భర్త వల్ల ఎందుకు అలా జరుగుతుంది? నువ్వు అంటున్నావు కాబట్టి నాన్నను క్షేమంగా తీసుకొచ్చే బాధ్యత నాది అని చెప్పి మిథున హడావిడిగా అక్కడి నుంచి బయటికి వస్తుంది. ఈలోపు దేవా ఇక్కడ కూర్చుని టీ తాగుతూ ఉండగా పురుషోత్తం కాస్త వస్తాడు. వచ్చేసరికి ఇదేంటి పురుషోత్తం అన్న ఇక్కడికి రావడం ఏంటి అనుకుంటూనే పురుషోత్తం వచ్చాడు కదా, ఏంటన్నా ఫోన్ చేస్తే నేనే వచ్చేవాడిని కదా, నువ్వొచ్చావేంటి అనగానే సీరియస్ మ్యాటర్, ఇంపార్టెంట్ విషయం, హరివర్ధన్ గారిని కిడ్నాప్ చేశారు అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు దేవా. ఏంటన్నా ఏంటి నువ్వనేది అనగానే అవును, హరివర్ధన్ గారిని గుడి దగ్గర నుంచే ఎవరో కిడ్నాప్ చేసి తీసుకువెళ్లారంట అని చెప్పనేసరికి ఒక్కసారిగా దేవా షాక్ అవుతాడు. పాపం హరివర్ధన్ గారు ఇప్పుడు ఎక్కడున్నారో ఏంటో, నాకు తెలిసి హరివర్ధన్ గారిని ఎవరు కిడ్నాప్ చేశారన్నదో తెలియడం లేదు అన్నట్టుగా హింట్ ఇస్తాడు. ఎందుకంటే ఇక్కడ హరివర్ధను దేవుడమ్మ కలిసి ప్లాన్ చేస్తారు. అది ఏంటంటే దేవుడమ్మకు హరివర్ధన్ మీద కక్ష ఉంటుంది, కానీ ఇక్కడ పురుషోత్తానికి ఎమ్మెల్యే అవ్వాలి కదా. నేను ఇన్ని సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేశాను కాబట్టి నా కొడుకు నాకు బ్రతికుండడం చాలు, నేను ఇప్పుడు ఎమ్మెల్యే పదవి నుంచి తప్పుకుంటాను, నువ్వే ఎమ్మెల్యేగా నామినేషన్ వేసి ఏకగ్రీకంగా గెలవాలి అంటే ఇక్కడ హరివర్ధన్ ఉండకూడదు. ఈ నేరం హరివర్ధన్ చేస్తే హరివర్ధన్ని మేము లేపేస్తాము. కరెక్ట్గా ఇదే సమయానికి ఇక్కడ దేవా గనక వస్తే దేవా మీదకి ఆ నేరం నెట్టి దేవాని జైలుకి
నీకు పంపించేయచ్చు. నువ్వు దేవాని వదులుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు నా కొడుకు హాస్పిటల్లో ఉన్నాడు. ఒకవేళ వాడు కోలుకుని బయటికి వచ్చిన తర్వాత దేవా అయినా వాడిని లేపేస్తాడు. అందుకోసమనే చెప్తున్నాను. ఒకే దెబ్బకు రెండు పిట్టలన్నట్టుగా దేవా అడ్డు తొలగించుకోవచ్చు, ఇటు హరివర్ధను అడ్డు తొలగించుకోవడానికి నాకు ఇదే మంచి అవకాశం. అందుకోసమనే చెప్తున్నా అని చెప్పనేసరికి, అంటే ఏంటి మీ ఉద్దేశం? ఇప్పుడు దేవాను అని చెప్పాను కానీ అవును, దేవానే అక్కడ ఇరికించాలి. దేవా నా మీద అనుమానం వచ్చేటట్టు మాట్లాడు అని చెప్పనేసరికి ఆటోమేటిక్గా అనుమానం వచ్చేటట్టు నేను చేస్తాను అని చెప్పి అప్పుడు బయలుదేరొస్తాడు పురుషోత్తం. పురుషోత్తం వచ్చి దేవాతో మాట్లాడి, ఎవరు చేసుంటారు? హరివర్ధన్ గారికి ఎవరి మీద అంత కక్ష ఉండుంటుంది? హరివర్ధన్ గారు ఈ మధ్యన ఏం కేసులు వాదించారు అని ఒక అనుమానపు బీజాన్ని అక్కడ నాటి వెళ్ళిపోతాడు. అవునన్నా, హరివర్ధన్ గారు ఈ మధ్య కేసు వాదించింది నీదే. నీ కేసు అంటే దేవుడమ్మ కేసే కదా. కొంపదీసి హరివర్ధన్ గారిని కిడ్నాప్ చేయించింది దేవుడమ్మ కాదు కదా. ఖచ్చితంగా దేవుడమ్మే అయ్యుంటుందిరా అని చెప్పనేసరికి, మరి ఇప్పుడు దేవుడమ్మని ఎలా ఎదుర్కొంటావన్నా, హరివర్ధన్ గారిని ఎలా కాపాడతావన్నా నువ్వు అని చెప్పనేసరికి, అదే ఆలోచిస్తున్నాను రా, ఎలా హరివర్ధన్ గారిని కాపాడాలా అని ఆలోచిస్తున్నాను అని చెప్పాను. కానీ అన్న, వదిన పరుగున వస్తుందేంటి అని చెప్పి అనేసరికి మిథున కాస్త పరుగున వస్తుంది. వచ్చేసరికి దేవా అని చెప్పాను. కానీ ఏమైంది మిథున, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు అనగానే, మా నాన్నని నువ్వే కాపాడాలి దేవా. మా నాన్న చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నాడు. ఎవరు కిడ్నాప్ చేశారో తెలీదు. చాలా టెన్షన్గా ఉంది. ప్లీజ్ దేవా అని చెప్పాను. కానీ మీ నాన్నకు ఏమీ కాదు, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను అని చెప్పనేసరికి, దేవా నాకు చాలా భయంగా ఉంది దేవా అని చెప్పాను. కానీ చూడు మిథున, నేను ఉన్నాను అని చెప్తున్నాను కదా, నా మీద నీకు నమ్మకం లేదా? ఉంది కదా, నేను చూసుకుంటాను. మీ నాన్నకు ఏం జరగకుండా నేను చూసుకుంటాను. నువ్వు ఎలాంటి టెన్షన్ పడద్దు. నేను మీ నాన్నను కాపాడి క్షేమంగా నీ కళ్ళ ముందు పెడతాను అని చెప్పనేసరికి సరేనని ఇంకా మిథున కాస్త దేవవంక చూస్తూ వెళ్తుంది. వెళ్ళు, మీ ఇంటికి వెళ్ళు, మీ అమ్మకు ధైర్యం చెప్పు, నేను కాపాడి తీసుకొస్తానని చెప్పు అని చెప్పాను. కానీ మిథునను కాస్త అక్కడి నుంచి పంపించేస్తాడు. అన్న, ఎలా కాపాడి తీసుకొస్తావన్నా అనగానే, కాపాడాలిరా, ఎలాగోలాగా కాపాడాలి. దేవుడమ్మ దగ్గరే మనిషి ఉన్నారు అని తెలిసింది కదా. దేవుడమ్మని ఏదో రకంగా ఎక్కడ దేవుడమ్మ దాచిపెడుతుంది అనగానే, దేవుడమ్మ వాళ్ళకి ఒక గోడౌన్ ఉంటుందన్న, అక్కడే ఎవరినైనా దాచిపెట్టి చంపేస్తుందని చెప్పుకుంటారు. బహుశా అక్కడికే తీసుకువెళ్ళుండొచ్చు అని చెప్పనేసరికి సరేనని అక్కడికి వెళ్తారు. అక్కడికి బయలుదేరతాడు దేవైతే. ఇంకిక్కడ పురుషోత్తం కాస్త ఇక్కడికి వచ్చేస్తాడు. అంటే వాడు ఆఫీస్ దగ్గరికి వచ్చేసి ఫోన్ చేసి, దేవుడమ్మ, నువ్వు చెప్పినట్టుగానే దేవాకు నీ మీద అనుమానం వచ్చేటట్టుగా చేశాను. దేవా బయలుదేరి ఇప్పుడు నీ దగ్గరికి వస్తాడు. లాయర్ని, ఆ జడ్జిని హరివర్ధన్ని లేపేసి ఆ నేరం దేవా మీదకి నెడతాను అని చెప్పావు కదా, నువ్వు చెప్పినట్టే చెయ్యాలి. నాకు ఎమ్మెల్యే పదవి కూడా కావాలి అనగానే, ఈ దేవుడమ్మ ఒక్కసారి మాట ఇచ్చిందంటే ఖచ్చితంగా మాట నిలబెట్టుకుంటుంది. నేను ఇచ్చిన మాట తప్పను, ఖచ్చితంగా నిలబెట్టుకుంటాను అని చెప్పి మాట్లాడుతూ ఉండేసరికి ఒక్కసారిగా మాటలు విన్నా అంటే పురుషోత్తం దగ్గరే వర్క్ చేస్తాడు. కానీ దేవా అంటే కూడా ఎక్కువ ఇష్టం. దేవా వల్ల ఇంతకుముందు ఒక సహాయం పొందుతాడు. ఆ సమయంలో పురుషోత్తం పెద్దగా పట్టించుకోడు, కానీ దేవా మాత్రం పట్టించుకుని తనకు హెల్ప్ చేస్తాడు. సో అందుకని దేవా అంటే కొంచెం అభిమానం ఎక్కువ. దేవాకి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసేసరికి దేవా ఫోన్ పనిచేయదు. దేవా ఫోన్ పనిచేయకపోవడంతో ఈ విషయం ఏదో రకంగా దేవాకు చెప్పాలి అని చెప్పి గబగబా బండేసుకు వెళ్తూ ఉండగా మిథున కాస్త ఆటోలో వెళ్తూ ఉంటుంది. ఆటోలో వెళ్తూ ఉండేసరికి మిథున వెనకాల వెళ్ళి, ఆ వదిన అని చెప్పాను. కానీ ఎవరు నువ్వు అనగానే, నేను దేవాన్న మనిషిని వదిన, నేను ఒక విషయం చెప్పాలి, ఒక్కసారి ఇలా పక్కకు రండి వదిన అని చెప్పి పక్కకు తీసుకెళ్ళి ఇంకా పురుషోత్తం ఫోన్ మాట్లాడాడు కదా దేవుడమ్మతోటి, ఆ విషయం అంతా కూడా చెప్తాడు. చెప్పేసేసరికి ఏంటి నువ్వు అనేది అంటే, ఇప్పుడు మా నాన్నని కిడ్నాప్ చేసింది దేవుడమ్మ అనగానే, అవునా వదిన, దేవుడమ్మ పురుషోత్తం కలిసి చేతులు కలిపారు. దేవుడమ్మ పురుషోత్తం అన్నని ఎమ్మెల్యేని చేస్తానంది. మీ నాన్నగారిని చంపి ఆ నేరం
దేవాన్న మీదకి నెట్టాలని వీళ్ళిద్దరూ ప్లాన్ చేసుకున్నారు వదిన అని చెప్పనేసరికి ఒక్కసారిగా మిథున షాక్ అవుతుంది. సరే నేను ఏం చేయాలో అదే చేస్తానని చెప్పి ఇంకా అక్కడి నుంచి డైరెక్ట్ తను ఐజీ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఐజీ దగ్గరికి వెళ్ళిపోయి ఐజీకి జరిగిన విషయం అంతా చెప్తుంది. అంకుల్ ఇలాంటి సంగతి అని చెప్పాను, కానీ ఇప్పుడు ఎక్కడ దేవుడమ్మ దేవా వాళ్ళని ఎక్కడ దాచిపెట్టుంటుంది అని చెప్పాను, కానీ ఏమో అంకుల్ మీరే తెలుసుకోవాలి. ఏ దేవుడమ్మ ఏం చేసినా గోడం దగ్గర ఎక్కడో ఏదో చేస్తుందని చెప్పాడు, బహుశా అక్కడే దాచిపెట్టుండొచ్చు అని చెప్పనేసరికి సరే అని ఇంకా అక్కడికి కాస్త బయలుదేరతారు. ఇంక ఇక్కడ దేవ గోడౌన్ చెప్పారు కదా, గోడౌన్ దగ్గరికి బయలుదేరతాడు. బయలుదేరేసరికి ఈ లోపు దేవాన్ని కాస్త మనుషులు పట్టేసుకుంటారు. దేవుడమ్మ మనుషులు పట్టేసుకోవడంతో నాకు తెలుసురా నువ్వు వస్తావని, మేము ఇలాగే ప్లాన్ చేశాను, ఇప్పుడు మీ మామని లేపి ఆ హత్య నీ మీద వేసేటట్టు చూస్తాను అని చెప్పి వెంటనే ఇంకా హరివర్ధన్ చూస్తుండగానే దేవాకు మత్తు ఇంజక్షన్ ఇచ్చేసి పక్కనే హరివర్ధన్ పక్కనే కుర్చీలో కూర్చోబెట్టేస్తుంది. కూర్చోబెట్టేసి కట్టేసేసరికి ఇప్పుడు ఏం చేస్తున్నారు అనగాని, ఏమీ లేదు జడ్జి గారు, మిమ్మల్ని చంపేస్తాము, మీరు మిమ్మల్ని చంపిన నేరం దేవా మీద పెడతాము, అప్పుడు దేవా జీవితాంతం జైల్లో ఉంటాడు, అప్పుడు హ్యాపీగా ఉంటాము అని చెప్పి అనేసరికి ఇదంతా మేం ప్లాన్ చేసిందే, పురుషోత్తం నువ్వా అని చెప్పాను, కానీ అవును నేను దేవుడమ్మ కలిసే చేశాం ఇదంతా. దేవా స్పృహలో ఉంటే నన్ను బ్రతకనివ్వడు, అందుకోసమనే దేవా స్పృహ తప్పించి ఇక్కడ కట్టి పడేశాము అనగానే, ఎవరన్నా నాకు స్పృహ తప్పింది అని చెప్పింది అని చెప్పనేసరికి ఇంజెక్షన్ ఎప్పుడైతే చేస్తారో అది ఇంజెక్షన్ సరిగ్గా లోపలికి వెళ్ళదు, లైట్గా మాత్రమే తనకు మత్తెక్కి తర్వాత మత్తు మొత్తం వదిలేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ వదన పురుషోత్తమన్నా, నన్ను ఎంత నమ్మించావు, నన్ను ఇంత నమ్మక ద్రోహం చేస్తావా? నా కుటుంబం కోసం, నా భార్య కోసం, నా తల్లిదండ్రుల కోసమైనా నేను వాళ్ళని బాధ పెట్టాను, కానీ నిన్ను మాత్రం వదలకూడదు అనుకున్నాను. నీకు నేను ఎప్పుడూ సపోర్ట్గానే ఉండాలి, నీ దగ్గరే నేను పని చేయాలి అనుకున్నాను, కానీ నువ్వు నాకు ఎంత నమ్మక ద్రోహం చేస్తావని అనుకోలేదు. చివరికి పదవి కోసం ఈ దేవుడమ్మతో చేతులు కలిపి జడ్జి గారిని చంపేసి ఆ నేరం నా మీద పెట్టాలనుకున్నావా? తప్పు చేస్తున్నావన్నా, చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. ఇక్కడి నుంచి ఎవరిని బ్రతికి ప్రాణాలతో బయట పడనివ్వను, అందరినీ చంపేస్తాను, ముఖ్యంగా మిమ్మల్ని అని చెప్పనేసరికి ఏంట్రా ఏంటి అంత ధైర్యం నీకు? ఇద్దరిని కూడా కట్టి పడేశాము, ఇప్పుడు మీరు ఇక్కడి నుంచి తప్పించుకోవడమే కష్టం, అలాంటిది మీరు నన్ను చంపేస్తారా? ఎలా చంపేస్తారు? ఏంటి దేవుడమ్మా ఇంకా ఎందుకు ఆలస్యం చేస్తున్నావు? జడ్జి గారిని లేపేసి ఆ గన్ను దేవా చేతుల మీద నుంచే జడ్జి గారిని లేపేసే, వేలి ముద్రలు కూడా పడతాయి, అప్పుడు దేవాని ఎంత చెప్తున్నా ఎవరు వినిపించుకోరు, దేవాని హత్య చేసినట్టుగా ఉంటుంది. అప్పుడు హరివర్ధన్ గారి కుటుంబం ఆ మిథున కూడా దేవాని అసహించుకుంటుంది అని చెప్పి మాట్లాడేసరికి దేవ అలా జరగద్దు, అలా చెయ్యొద్దు అంటూ మాట్లాడుతూ ఉంటాడు. హరివర్ధన్ అయితే మాట్లాడుతూ ఉండేసరికి ఎందుకు సార్ అంత కంగారు పడుతున్నారు? వీరు మాటలు చెప్పడానికే, చేతల్లో వీళ్ళకెవరికి అంత దమ్ము లేదు అని చెప్పి మాట్లాడుతుండగానే ఏంట్రా వాగుతున్నావు అంటూ ఒక రౌడీ వాడు కాస్త దేవా దగ్గరికి వచ్చేసరికి దేవా ఒక్క లేపు పైకి లేపేసి రెండు కాళ్ళతో తన్నేసరికి తన కుర్చీ కాస్త విరిగిపోతుంది. చేతులకున్న కట్లన్నీ కూడా ఊడిపోయేసరికి రౌడీలందరూ కూడా దేవా మీదకి ఫైటింగ్కి వస్తూ ఉంటారు. వాళ్ళను ఒక్కొక్కరిని కొడుతూ ఉంటాడు దేవా. పురుషోత్తమన్నా, నిన్ను మాత్రం వదిలిపెట్టనన్నా, నాకు ఇంత నమ్మక ద్రోహం చేస్తావని అస్సలు అనుకోలేదన్నా, నిన్ను ఎంతలా నమ్మాను, కానీ నన్ను ఎంతలా నమ్మక ద్రోహం చేస్తావని కలలో కూడా అనుకోలేదన్నా అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడుతుండేసరికి ఈ లోపు అందరూ రౌడీలు ఒకరి తర్వాత ఒకరు వచ్చేస్తూ ఉంటారు. వచ్చేస్తూ ఉండేసరికి ఇంక అందరినీ చితక్కొడతాడు. ఈ లోపు హరివర్ధన్ కాస్త కట్లు విప్పేస్తాడు హరివర్ధన్కి. సార్ మీరు కొంచెం పక్కకు ఉండండి అనగానే ఇంకా హరివర్ధన్ కూడా ఫైట్ చేస్తాడు. ఇద్దరు ఫైట్ చేసి ఇంకా వీళ్ళిద్దరూ ఇలా చూస్తూ ఉండేసరికి ఈ లోపు పోలీసులు చీపు రానే వచ్చేస్తుంది. అంకుల్ అక్కడ ఫైట్ జరుగుతుంది అంకుల్ అని చెప్పి గబగబా అక్కడికి వెళ్ళి పోలీసులు అందరు రౌడీల్ని పట్టుకుంటారు. ఇంకా దేవుడమ్మని
పురుషోత్తాన్ని కూడా పట్టుకునేసరికి ఇన్స్పెక్టర్, నన్ను చంపి ఆ నేరం దేవా మీద వెయ్యాలని వీళ్ళిద్దరూ ప్లాన్ చేశారు అని చెప్పనేసరికి, తెలుసు నాన్న, నాకు ఆ ప్లాన్ తెలిసే నేను ఇక్కడికి వచ్చాను. దేవా, నాన్న మీకేం కాలేదు కదా అని చెప్పాను కానీ, మాకేం కాలేదమ్మా అని చెప్పాను కానీ, ఇన్స్పెక్టర్ వీళ్ళిద్దరినీ అరెస్ట్ చేయండి అనగానే వాళ్ళిద్దరినీ కాస్త అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోతారు. అమ్మ నా మిథున అని చెప్పి హరివర్ధన్ని కాస్త పట్టుకుంటుంది మిథున. పదదేవా అని చెప్పి అక్కడి నుంచి అందరూ కూడా బయలుదేరి సరాసరి ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చేసిన తర్వాత, ఏమండి మీకేం కాలేదు కదా అని చెప్పాను కానీ, నాకేం కాలేదు, దేవానే నన్ను కాపాడడానికి వచ్చాడు, కానీ దేవుడమ్మ పురుషోత్తం వీళ్ళు ఇంత మోసం చేస్తారని అనుకోలేదు. ఎప్పటికైనా అర్థమైందా దేవా, పదవి కోసం ఎంతకైనా తెగిస్తారని. వాళ్ళు రాజకీయ నాయకులు కావడం కోసం నిన్ను బలి చేయడానికి కూడా వెనకాడలేదు పురుషోత్తం. ఇన్ని రోజులు పురుషోత్తం అన్నా అంటూ తన వెనకాలే ఎంతో ప్రేమగా విశ్వాసాన్ని పంచుతూ నువ్వు తిరిగావు. చివరికి ఏం చేశాడో చూసావు కదా, చివరికి ఎలాంటి శిక్ష వేయాలనుకున్నాడో చూసావు కదా. నిన్ను అక్కడ అరెస్ట్ చేద్దామని అనుకున్నాడు. ఎంత ప్లాన్ చేశారో చూసావు కదా అని చెప్పనేసరికి, అవునండి నిజమే, నేను చాలా నమ్మాను, కానీ ఇంత నమ్మక ద్రోహం చేస్తారని అనుకోలేదు అని చెప్పాను. కానీ ఏం జరిగిందండి అని చెప్పాను కానీ మొత్తం విషయం చెప్పుకొస్తాడు. ఇంకా హరివర్ధన్ అయితే చెప్పేసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. షాక్ అయిపోయేసరికి, మీకేం కాలేదు కదండి అనగానే, నాకేం కానివ్వలేదు దేవా అంతా చేశాడు అని చెప్పనేసరికి, సరే నేను వెళ్ళొస్తాను అనుకని దేవా అని చెప్పి హరివర్ధన్ కాస్త పిలుస్తాడు. పిలిచేసరికి కూర్చో అని చెప్పాను కానీ కూర్చుంటాడు. కూర్చునేసరికి, లలిత కాఫీ తీసుకురా అని చెప్పాను కానీ సరేనండి అని కాఫీ పట్టుకొచ్చేసరికి, ఎందుకు నేను వెళ్తానండి అని చెప్పాను కానీ, నేను నీకు గుడిలో చెప్పింది గుర్తుందా అని చెప్పాను కానీ, మీ అమ్మాయిని మీకు చెప్పమన్నారు, మీ అమ్మాయి ఇప్పుడు మీ ఇంట్లోనే ఉంది, నేను మాత్రమే వెళ్తాను అని చెప్తున్నాను, మీ అమ్మాయిని మీ ఇంట్లోనే ఉంచుకోండి, నేను ఎటోకటో దూరంగా వెళ్ళిపోతాను, అప్పుడు మిథున నా కోసం ఎదురు చూడదు అని చెప్పనేసరికి, ఎన్ని రోజులు దూరంగా వెళ్ళిపోతావు నీ కుటుంబానికి, నువ్వు జీవితాంతకాలం నీ కుటుంబానికి దూరంగా ఉన్న మిథున మాత్రం నీ కుటుంబంతోటే కలిసి ఉంటుంది. నాకు అర్థమైంది ఏంటంటే, మిథున నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తుంది, నిన్ను వదిలి మిథున ఉండలేదు. అలాగే మిథునకు నీకు కూడా మిథున అంటే ఇష్టమని నాకు తెలుసు దేవా, కానీ మిథున ప్రాణానికి ప్రమాదమని తెలిసి నాకు అలా జరుగుతుందని చెప్పి నేను వద్దని చెప్తున్నాను, అందుకోసమనే చెప్తున్నాను. మిథునను నిన్ను విడదీయాలని నేను అనుకోవడం లేదు. మిథున నువ్వు ఎప్పటికీ సంతోషంగా ఉండాలి, మిథున నువ్వు ఎప్పటికీ హ్యాపీగా ఉండాలి అంటే మిథున నువ్వు ఒకటవ్వాలి, మీ ఇద్దరిని ఒకటి చేయాల్సిన బాధ్యత నాదే అని చెప్పాను. కానీ మామయ్య మీరు ఏం చేస్తున్నారు, పోయి మిథున జీవితం ఒక రౌడీ ఓడి చేతిలో పెడతారా అని చెప్పనేసరికి, రౌడీ ఓడైనా మనసున్నవాడు తెలుసా, అసలు దేవా కోర్టుకి ఎందుకు వెళ్ళాడో తెలుసా, అసలు దేవా ఎందుకు వాడిని కొట్టాడో తెలుసా, దేవుడమ్మ కొడుకుని, ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేశాడు దేవుడమ్మ కొడుకు, వాడికి శిక్ష పడుతుందా అంటే కోర్టుకు వెళ్ళినా శిక్ష పడదు, ఎందుకంటే దేవుడమ్మ కొడుకు ఎమ్మెల్యే కొడుకు, వాడి మీద ఎవరూ సాక్ష్యం చెప్పరు, పైగా వాడికి శిక్ష పడదు. అలాంటి తప్పుడు వాడికి మనుషులే కదా శిక్ష వెయ్యాలి, అందుకే దేవా కొట్టాడన్న విషయం నాకు తెలిసింది, దేవా చేసింది తప్పు కాదు అని నేను నమ్మాను కాబట్టే జడ్జి స్థానంలో ఉన్న నేను లాయర్గా మారి దేవాకు సపోర్ట్ చేయడం కోసం నేను లాయర్గా మారి దేవా తరపున వాదించి దేవాని నిర్దోషిగా విడుదలయ్యేటట్టు చేశాను, ఎందుకంటే దేవా అక్కడ తప్పు చేయలేదని నేను నమ్మను కాబట్టి. ఈరోజు కూడా దేవా ప్రాణానికి తెగించే నన్ను కాపాడాడు, అసలు దేవా అక్కడికి రావాల్సిన అవసరం లేదు, నా అడ్డు తొలగిపోతే మిథున దేవా ఒకటవ్వచ్చు కదా, మరి నా కోసం ఎందుకు వచ్చాడు దేవా, ఎందుకంటే ప్రాణానికి విలువనిస్తాడు కాబట్టి. దేవా రౌడీగా మారడానికి ఏదో ఒక రీజన్ ఉండే ఉంటుంది, లేదంటే తన తండ్రి తన తల్లి మిథున బాధపడుతున్నా తను ఆ విషయం చెప్పలేకపోతున్నాడంటే ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. అయినా ఈసారి దేవా రౌడీగా ఉండడు, ఎందుకంటే పురుషోత్తం ఎలాంటి వాడో తెలుసుకున్నాడు కాబట్టి దేవా పూర్తిగా రౌడీయిజాన్ని వదిలేస్తాడు అని నేను నమ్ముతున్నాను అని చెప్పనేసరికి, అవును సార్ నిజమే,
పూర్తిగా వదిలేస్తాను. నేను ఎన్ని రోజులు పురుషోత్తం అన్న కోసమే నమ్మకంగా పనిచేశాను. నేను ఎదుటి వాళ్ళ మీద ఎంత నమ్మకాన్ని చూపించినా ఎదుటి వాళ్ళు నా పట్ల స్వార్థంగానే ఉన్నారని నాకు ఈరోజు అర్థమైంది. అందుకే నేను ఎవరి తరపున పని చేయదలుచుకోలేదు. నేను మా నాన్న నచ్చినట్టుగానే ఉండాలి అనుకుంటున్నాను. ఇన్ని రోజులు నేను చేసిన తప్పేంటో, ఒక విశ్వాసం లేని వ్యక్తి దగ్గర పని చేయడం ఏంటో, నేను ఏం తప్పు చేశానో నాకు తెలిసింది అంటూ దేవా కాస్త చెప్పేసేసరికి ఇంతకు మించి మంచి అల్లుడు ఎక్కడ దొరుకుతాడు? అందుకే దేవాని మిథునని ఒకటి చేయాలని నిర్ణయం తీసుకున్నాను. దేవా, నీ భార్యను నువ్వు తీసుకువెళ్ళు. మిథునను నేనే నీ నుంచి దూరం చేయాలనుకున్న నేనే నిన్ను మిథునను ఒకటి చేస్తున్నాను. ఇక మీరిద్దరూ సంతోషంగా ఉండండి. మీ ఇద్దరిని ఎవరు వేరు చేయరు. మీరిద్దరూ ఎప్పుడూ సంతోషంగా ఉండాలి, అదే నేను కోరుకుంటాను అని చెప్పనేసరికి నాన్న అని చెప్పాను. కానీ అవునమ్మా మిథున, మనస్ఫూర్తిగా చెప్తున్నాను. దేవా నీకు భర్త. దేవాను నేను వదులుకోమని నేను చెప్పినందుకు నన్ను క్షమించు అనగానే, మీరు నన్ను క్షమాపణ అడగడం ఏంటి నాన్న? మీరు నా భవిష్యత్తు గురించి ఆలోచించారు, కానీ నువ్వు దేవాయే నీ భవిష్యత్తు అనుకున్నావు అని చెప్పాను. కానీ అవును నాన్న, దేవా మంచివాడే నాన్న. ఈ సన్నివేశంతో, ఈ సంఘటనతో మీరు కూడా దేవా మంచివాడని, అలాగే ఈ జరిగిన సంఘటన వల్ల దేవా మంచిగా మారడానికి అవకాశం దొరికింది. ఇంకా దేవా ఎప్పటికీ రౌడీగా ఉండడు. దేవాలో పూర్తిగా మార్పు వచ్చింది అనగానే అవును, దేవాలో మార్పు వచ్చింది కాబట్టే అల్లుడుగా అంగీకరిస్తున్నాను అని చెప్పి హరివర్ధన్ కాస్త చెప్తాడు. చెప్పేసేసరికి చాలా సంతోషపడిపోతాడు. చాలా సంతోషంగా అవుతుంది. సరే ఇంకా మీరు వెళ్ళిరండి అనగానే మిథున దేవా ఇద్దరు ఎంతో సంతోషంగా ఇంటికి వస్తూ ఉండగా, పానీపూరి తింటావా మిథున అని చెప్పాను. కానీ ఏంటి దేవా, ఎప్పుడు నాకు కావాలని అడిగినా వద్దు పివ్వను, నా దగ్గర డబ్బులు లేవు అని చెప్పేవాడివి, మరి ఇప్పుడే కావాలా అని అడుగుతున్నావు అనగానే, భార్యకు ఏం కావాలో తెలుసుకుని మరీ తీర్చగలిగేవాడే కదా భర్త. మీ నాన్న నన్ను అల్లుడిగా ఒప్పుకున్నప్పుడు నేనెందుకు నిన్ను భార్యగా ఒప్పుకోననుకున్నావు? నేను నిన్ను మనస్ఫూర్తిగా భార్యగా ఒప్పుకుంటున్నాను. పానీపూరి తీసుకో అని చెప్పనేసరికి పానీపూరి కాస్త తిన్న తర్వాత ఇంకా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మిథున దేవా కోసం, అంటే దేవా పని మీద బయటికి వెళ్తాడు. మిథున దేవా కోసం ఎదురు చూస్తూ ఉండగా దేవా కాస్త మిథున కోసమని ఒక చీర తీసుకుని వస్తాడు. చీర తీసుకొచ్చి ఇది నీకోసమే తీసుకొచ్చాను అని చెప్పాను. కానీ ఆ చీర కట్టుకుంటుంది మిథున. కట్టుకోవడంతో దేవా కాస్త తన మనసులోని మాటను చెప్పాలని, ఇంకా మిథునకైతే ఐ లవ్ యూ అని ప్రపోజ్ చేసేసరికి మిథున కూడా తన మనసులో మాట ఆల్రెడీ చెప్పింది కదా, దేవా చెప్పాలనే కదా ఎదురు చూస్తుంది. ఇంకా దేవా మిథున ఒకరి కోసం ఒకరు అన్నట్టుగా ఇద్దరు చాలా సంతోషంగా హగ్ చేసుకుంటారు. హగ్ చేసుకునేసరికి హ్యాపీగా ఉంటారు. ఇంకా మరుసటి రోజు ఉదయాన్నే మిథున కాస్త చెరిగిన జుట్టు, ఇంకా మొహం నిండా బొట్లు, ఇంకా అవన్నీ చూసి ప్రమోదిని అయితే మిథున అని చెప్పనగానే అక్క అనుకుంటూ సిగ్గుపడుతూ వెళ్తుంది. నువ్వు వెళ్ళు, నేను వేడి నీళ్ళు తీసుకొస్తాను అనగానే ఏమైంది ప్రమోదిని అని చెప్పాను. కానీ శారద చెవిలో చెప్తుంది. అవునా అని చెప్పాను. కానీ అవునత్తయ్య, మిథునని చూస్తే నాకు అలాగే అనిపించింది. పోనీలు అత్తయ్య, మిథున దేవా ఇద్దరూ ఒకటయ్యారు, ఎప్పటికీ ఇంకా వాళ్ళు అలానే ఉండాలి అనగానే హరివర్ధన్ గారు దేవాని అల్లుడుగా అంగీకరించారు కదా, అందుకు దేవా కూడా మనసు మార్చుకుని మిథునను భారీగా అంగీకరించుండొచ్చు. అందుకే దేవా మిథున ఒకటయ్యారు. పోనీలే, వాళ్ళు ఎప్పటికీ ఇలాగే సంతోషంగా ఉంటే మనకు కావాల్సిందేముంది? మనం ఇంతకంటే ఏం ఎక్కువ కోరుకుంటాము అని చెప్పి మాట్లాడేసరికి అవునవును, ఇంతకంటే ఎక్కువేం కోరుకుంటారులే అని చెప్పి మాట్లాడుకుంటారు. ఇంకా దేవా మిథున చాలా సంతోషంగా ఉంటారు. ఇంకా బేబీ ఫోన్ చేస్తుంది. ఒరే దేవా అని చెప్పాను. కానీ చెప్పు బేబీ అనగానే మిథునని తీసుకుని ఒక 10 రోజులు ఇలా రారా, మిథునని చూడాలనుంది అని చెప్పాను. కానీ సరే బేబీ వస్తాను అని చెప్పి ఇంకా చెప్తుంది. చెప్పేసరికి సరేనని ఇంక ఇద్దరు కూడా బయలుదేరి వెళ్తారు. వెళ్ళేసరికి ఇంకా అక్కడ ఇద్దరు కూడా మనసు విప్పి మాట్లాడుకోవడం, ఇద్దరు ఒకరి మనసులోని ప్రేమను మరొకరు చెప్పుకోవడంతో చాలా హ్యాపీగా అయితే ఉంటారు మిథున దేవా. ఇంకా అలా ఉండేసరికి చాలా సంతోషంగా ఉంటారు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో దేవా మిథున ఇలాగే ఒకటవ్వాలని హరివర్ధను
దేవా మిథునను ఒకటి చెయ్యాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో అందరికంటే ముందుగా చూడగలుగుతాం.